కేబినెట్ సమావేశం చాలా సుదీర్ఘంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి మీ అందరికీ తెలిసిందే. దీంట్లో ప్రధానంగా ఈ నెల 8వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలి అనేది కేబినెట్ సమావేశంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. రెండవది, ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ గారి స్పీచ్ ఉంటుంది. 2 సభలను ఉద్దేశించి ఆ స్పీచ్ని కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఆమోదించడంతో పాటుగా ఏవైతే ప్రజల పాలన, ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అనే కాన్సెప్ట్తో ప్రజలతో మమేకమై ఉన్న ఈ ప్రభుత్వం అభయహస్త కార్యక్రమాల ద్వారా 6 గ్యారెంటీలు ఏదైతే ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చిందో, ఈ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ప్రభుత్వం వచ్చిన 36 గంటల్లోనే 2 గ్యారెంటీలు అమలు చేశామన్న సంగతి మీకు తెలియంది కాదు. దాంట్లో నా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేది ఇప్పటికే సుమారుగా 14 కోట్లు జీరో టికెట్, 14,25,00,000 మంది నిన్నటి వరకు జీరో టికెట్ బేస్తో ప్రయాణం చేశారన్నది మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేయదలుచుకున్నాం. ఈ రెండిటితో పాటుగా మిగతా 4 గ్యారెంటీల్లో క్షుణ్ణంగా డిబేట్ చేసి ఈ అసెంబ్లీ సాక్షిగా ఇంకా 2 గ్యారెంటీలని ఏ ప్రజలైతే ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకున్నారో, ఏ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారో వారి నమ్మకాన్ని ఒమ్ము చెయ్యము అనే విధంగా ఏ ప్రతిపక్షాలైతే కాంగ్రెస్ పార్టీ మీద, ఇందిరమ్మ రాజ్యం మీద హామీలైతే ఇచ్చారు, వాటిని నెరవేర్చరు అని అవాక్కులు చవాక్కులు పేరుతున్నారో వారి నోటికి ప్లాస్టర్ వేసే విధంగా రేపు అసెంబ్లీ సాక్షిగా మరొక 2 గ్యారెంటీలని తెలంగాణ ప్రజలకి అందించనున్నాం. అంతేకాదు, అనేక వేదికల మీద మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు బట్టి విక్రమార్క గారు, ఈనాడు కేబినెట్లో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు చాలామంది ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత కులగణన ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఈరోజు కేబినెట్లో దాన్ని కూడా ఆమోదించుకోవటం జరిగింది.